రాజేష్ అండ్ వెల్కమ్ టు రాజేష్ టెక్ అప్డేట్స్. అండ్ ఈరోజు వచ్చేసరికి మనం పేజ్ మేకర్లో ఇంకొక బిల్ టైపింగ్ గురించి చూద్దామండి. అండ్ అలాగే దీన్ని ఏ విధంగా ఒకేసారి మనం 4 అట్లా తీసుకొని ప్రింట్ వర్క్స్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తాము అండ్ ఆఫ్సెట్ ప్రింటర్స్లో ఏ విధంగా వర్క్ చేస్తాము. ఓకే, ఆఫ్సెట్ ప్రింటర్కి మనం ఏ విధంగా దీన్ని మాస్టర్ మీద ప్రింట్ ఎలా తీస్తారు అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, జస్ట్ నేను ఒక శాంపుల్ బిల్ టైప్ చేస్తున్నాను అండి. ఓకే, అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని కూడా టిల్ ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీరు కంప్లీట్ వర్క్ అనేది నేర్చుకోగలరు అనమాట. ఓకే, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే, అండ్ మనం ఎప్పుడైనా అండి పేజ్ మేకర్లో వర్క్ స్టార్ట్ చేసే ముందు మాత్రం ప్రింట్ వర్క్స్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం అంటే ఇప్పుడు ఆఫ్సెట్ ప్రింటర్స్ ఉంటాయి కదండి, వాటిల్లో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేసేటప్పుడు మనం పేజీని కూడా ఎప్పుడు మాత్రం లీగల్లోనే సెట్ చేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ నేను ఇప్పుడు వచ్చేసి పేజీని లీగల్కి సెట్ చేస్తున్నాను చూడండి. ఓకే, మీకు డౌట్ రావచ్చండి, ఇప్పుడు నాకు అది మళ్ళీ A4లోకి కావాల్సి వచ్చినప్పుడు అప్పుడు నేను సైజ్ ఎలా పెట్టుకుంటాను అంటారు కదా. సో ఇక్కడ కనుక మీ డైమెన్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, విడ్త్ వచ్చేసరికి నాకు 210 ఉంటుంది అండ్ 297 ఉంటుంది కదా. సో నేను ఇక్కడ ఇది తీసుకుంటున్నాను చూడండి, లీగల్ పేజీ తీసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ చూసారా మీకు 215 వచ్చేసింది అండ్ ఇది 355 వచ్చేసింది. ఓకే, మనం దీన్ని గైడ్ లైన్స్ ద్వారా మనం అడ్జస్ట్ చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదనమాట. సో నేను ఇక్కడ మార్జిన్స్ వచ్చేసి 15, 15 అండ్ 15 అండ్ 15. ఓకే, రెజల్యూషన్ వచ్చేసి ఎప్పుడు కూడా 600 dpi పెట్టుకోండి. ఓకే, చూసారా మనకు లీగల్ పేజీలోకి మారిపోయింది. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేస్తున్నాను అండ్ దానికి సైజెస్ ఇచ్చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఏమిస్తున్నాను అంటే 80, హైట్ వచ్చేసి 120. ఓకే, సో నాకు ఇక్కడ బాక్స్ అనేది వచ్చేసింది. సో నేను ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, అండ్ జస్ట్ దీనికోసం ఒక ఇట్లా ట్రాక్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఏంటంటే మనకు సైజ్ అనేది సరిపోతుందా లేదా అన్న ఒక దానికోసం అనమాట. సో మనకు సైజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకే, అండ్ మనం పేజ్ మేకర్లో ఏంటంటే మెయిన్గా ఒక కాపీని చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం దాన్ని మల్టిప్లై చేసుకుంటామండి. అంటే కిందికి కానీ లేదంటే పక్కకు కానీ ఇట్లా మల్టిప్లై చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మీకు దీంట్లోనే నెక్స్ట్ వీడియోలో మీకు స్టిక్కర్ డిజైనింగ్ అనేది అండ్ తర్వాత వచ్చేసి ఒక శాంపిల్గా మూవీ టికెట్ ఉంటుంది కదండి, ఇదివరకు మనకి ఇన్ పాస్ అవుట్ పాస్ లాగా ఉంటుంది కదండి. సో అలాంటి డిజైన్ కూడా మనం ఒకటి చూద్దామండి. ఓకే, ఇవి ఏంటంటే మెయిన్గా మీకు ప్రింట్ వర్క్స్లో మీకు బాగా యూజ్ అవుతాయండి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి మనకు ప్రింటింగ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, చూడండి, ఇది వచ్చేసి మనం బిల్ టైపింగ్ చేస్తున్నాం ఇక్కడ. సో నేను ఇక్కడ వచ్చేసరికి నేను రౌండ్ కార్నర్స్ ఇచ్చుకుంటున్నాను. దీంట్లో రౌండ్ కార్నర్స్ నార్మల్ రౌండ్ కార్నర్స్ ఇచ్చాను. అండ్ తర్వాత వచ్చేసరికి దీనికి నేను స్ట్రోక్ అప్లై చేస్తున్నాను. ఎలిమెంట్లో ఉంటుందండి ఈ ఆప్షన్. ఓకే, స్ట్రోక్ అంటే ఇక్కడ వచ్చేసి మనకు డిఫరెంట్ స్ట్రోక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి, అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను టైప్ చేసుకుంటున్నాను. సో ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి నెంబరు డేట్ అనేది ఉంటుంది కదండి. సో ఇక్కడ నెంబర్ అండ్ నెంబర్ ట్యాబ్ డేట్ అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను జస్ట్ పొదిగిస్తున్నాను. Ctrl+Shift+R కొడితే కనుక మీకు తెలుసు కదండి, ఆల్రెడీ మీకు పాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. Ctrl+Shift+R కొడితే కనుక మనకు అది లెఫ్ట్ వెళ్ళిపోతుంది, ఇది రైట్కి వచ్చేస్తుంది. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి షాప్ నేమ్ పెడుతున్నాము ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి నేను రన్నింగ్ ఇది యాక్చువల్గా ఏరియల్లో ఉంది, టైమ్స్ న్యూ రోమన్లో ఉంది కదా, నేను ఇక్కడ ఏరియల్ టైప్ చేస్తున్నాను. ఓకే, ఫాంట్ సెలెక్షన్కి వచ్చేసి కంట్రోల్ నల్ కీ అండి, ఆల్ఫా కీ లాగా ఉంటుంది కదండి, ట్యాప్ పైన ఉంటుంది ఈ కీ. ఆ కీని కనుక మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఫాంట్ సెలక్షన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అండ్ ట్యాబ్ కనుక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఇట్లా మూవ్ అవ్వచ్చు అనమాట. షిఫ్ట్ ట్యాబ్ కనుక కొడితే బ్యాక్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఏంటంటే సైజ్ తగ్గిస్తున్నాను చూడండి, అండ్ బోల్డ్ కూడా తీసేస్తున్నాను అనమాట. సపోజ్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ చేస్తుంటేనే ఆటోమేటిక్గా బోల్డ్ వచ్చేసింది కదండి. అసలు మామూలుగా అయితే మనకు నార్మల్లో రావాలి కదా. ఈ ఆప్షన్ని మనం ఎక్కడ సెట్ చేసుకుంటామంటే కనుక Ctrl+T అని చెప్పేసి మీరు టైప్ ఇట్లా పెడితే కనుక చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏముంది చూడండి,
బోల్డ్ అని ఉంది కదా, డిఫాల్ట్గా ఓకే, డిఫాల్ట్గా నాకు నార్మల్లో రావాలి. ఓకే, ఇక్కడ మనం సెట్ చేసుకుంటే కనుక మనకు తర్వాత మీరు ఏదైనా ఫాంట్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు కూడా మనకు నార్మల్ సైజులోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ నేను ఓకే పెట్టేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను అది టైప్ చేస్తున్నాను అండి. ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి నేను జస్ట్ 10 పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ లైన్ కొంచెం ఎక్కువ రావాలని చెప్పేసి. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను టైప్ చేస్తున్నాను, షాప్ నేమ్ టైప్ చేస్తున్నాను అనమాట. సో దానికి కొంచెం డిఫరెంట్గా ఫాంట్ నేమ్ ఇస్తున్నాను అనమాట. ఓకే, హెవీ బోల్డ్ లెటర్స్ తీసేస్తుంది ఇక్కడ, ఎల్సీకే కంప్యూటర్స్. ఓకే, Ctrl+Shift+K యూజ్ చేస్తున్నాను. సెంటర్ అలైన్మెంట్, ఫాంట్ సైజు పెంచుతున్నాను అనమాట. ఓకే, అండ్ దీనికి ఇంకా మీరు కొంచెం డిఫరెంట్గా కూడా ఆలోచించవచ్చండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వచ్చేసరికి రివర్స్ ఆప్షన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి చూడండి, ఇట్లా ఇచ్చాను కదండి నేను. ఓకే, అండ్ తర్వాత కాపీ Ctrl+Alt+V. ఓకే, ఇక్కడ చూడండి, నేను వచ్చేసరికి ఒక లైన్ వచ్చేసి ఇట్లా కంప్లీట్గా ఇట్లా జరిపేశాను. ఓకే, అండ్ మనం ఇక్కడ జరిపింది ఉంది కదండి, దానికి వచ్చేసి నేను ఇక్కడ ఎలిమెంట్లో సాలిడ్ అప్లై చేస్తున్నాను. చూసారా, అది ఆటోమేటిక్గా అది యాక్చువల్గా పైకి వచ్చేసింది. దాన్ని నేను బ్యాక్కి సెండ్ చేస్తున్నాను అనమాట. కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ అండి, సరిపోలేదు, Ctrl+Shift ఓపెన్ బ్రాకెట్. సో అది యాక్చువల్గా పైన ఎక్కడో ఉంది. సో దాన్ని నేనేం చేస్తున్నా అంటే, ఒక్క నిమిషం అండి, సో ఫస్ట్ రివర్స్ అప్లై చేద్దామండి. ఓకే, రివర్స్ అప్లై చేశాను. ఆల్రెడీ మనకి ఇంకొకటి ఉంది కదండి, దీన్ని మనం పైకి తీసుకొని రావాలి. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే అది పేపర్ కానీ మనం ఏది అప్లై చేయలేదు కదండి. సో ఇక్కడ వచ్చేసరికి ఫిల్ పేపర్. ఓకే, చూసారా, ఆటోమేటిక్గా ఏమైందంటే ఇది కొంచెం డిఫరెంట్ లాగా వచ్చేసింది. సో మళ్ళీ మనం టెక్స్ట్ని పైకి లాగేద్దాం. ఓకే, కంట్రోల్ పెట్టుకొని క్లోజ్ బ్రాకెట్ కనుక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఓకే, ఎందుకంటే అది యాక్చువల్గా అది మనం రివర్స్ అప్లై చేసాం కదా, అది ఆల్రెడీ ఉంది, కాకపోతే మనకు కనపడట్లేదు. ఓకే, ఇది ఒకటి కొంచెం వన్ టైప్ ఆఫ్ లిటిల్ బిట్ డిఫరెన్స్, డిజైనింగ్ అనమాట. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి నేను ఇక్కడ కిందికి లాగేసి దీన్ని, లేదు కొంచెం మళ్ళీ ఫాంట్ ఇవన్నీ చేంజ్ చేసుకోవడం దేనికి అనుకుంటే దీన్ని మనం కిందికి లాగేసి, అండ్ ఇక్కడ వచ్చేసరికి షాపు ఎక్కడ ఉంది అడ్రస్ టైప్ చేస్తున్నాండి, కాలేజీ రోడ్, గుంటూరు 522201. దీనికి సెంట్రల్ అలైన్మెంట్ ఇచ్చేస్తుందండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ డేట్ అవన్నీ ఇచ్చేసామండి మనం. సో ఇక్కడ చూడండి, కొంచెం అడ్జస్ట్మెంట్ కావాలనుకుంటే దీన్ని మనం పైకి జరుపుకోవచ్చు అనమాట. ఓకే, ప్రతిసారి మాత్రం Ctrl+S అనేది మాత్రం మర్చిపోకండి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ ఏమొస్తుందంటే శ్రీ అనే పేరు వస్తుంది కదండి బిల్లు. సో అది ఇక్కడ రాస్తాం అనమాట, శ్రీ. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం మనం కంప్లీట్గా ఇచ్చేసుకోవాలన్నమాట. చూడండి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి దీన్ని కొంచెం పైకి అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక స్ట్రైట్ లైన్ త్రూతో ఆటోమేటిక్గా ఇక్కడ లైన్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఈ లైన్కి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా నేను 1 పాయింట్ చూడండి 2 పాయింట్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంటే కనుక మనం ఇక్కడ స్ట్రోక్ వెళ్ళిపోయి కస్టమ్ అనే ఆప్షన్ ఉంది కదండి, కస్టంలో ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట 1.5. చూసారు, అండ్ దాన్ని కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ Ctrl+C Ctrl+Alt+V. ఓకే, అండ్ దాన్ని కిందికి అనేస్తాం అనమాట. ఓకే, అండ్ కొంచెం అడ్జస్ట్మెంట్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇంకొక లైన్, ఎందుకంటే నెంబరు పర్టికులర్స్ అమౌంట్ దానికోసం అండి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంత ఉండదు కాబట్టి ఏంటంటే కింద ఏదైనా మ్యాటర్ రాయాలనుకున్నా అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇట్లాంటివి రాయాలన్నప్పుడు మనకు అక్కడ యూజ్ అవుద్దండి. ఓకే, ఓకే,
ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది కదండి. ఒకసారి మనం జూమ్లో చూద్దాం. జూమ్లో కనుక చూస్తే మీరు అబ్జర్వ్ చేశారు ఇక్కడ ఆటోమేటిక్గా ఆ లైన్ అనేది దానికి అటాచ్ అవ్వలేదు అనమాట. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి జస్ట్ దీన్ని ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కాపీ చేస్తున్నాను అండి. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ ఇంకొక కాపీ. సో మనకి ఇక్కడ ఏంటంటే అమౌంట్గా ఆ కాలం సరిపోతుంది అనుకుంటే ఓకే. అండ్ క్వాంటిటీకి వచ్చేసి మనకి ఇంత అవసరం లేదు. సో ఏంటంటే 1 నెంబర్స్ 2 నెంబర్స్ అని చెప్పి రాస్తాం కదా, సో అట్లా అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి నేను నెంబర్ అని రాసుకుంటున్నాను. జస్ట్ Ctrl+Shift J అండ్ ఇక్కడ వచ్చేసరికి దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ పర్టికులర్స్ అనే దానికోసం ఇట్లా రాస్తున్నాం. స్ట్రింగ్ సైజుని పెంచుకుంటున్నామండి, అంతే, ఏం లేదు ఇక్కడ. అండ్ Ctrl+Shift+C అనమాట, ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది అనమాట మనకు సెంటర్లోకి పర్టికులర్స్. ఓకే, అండ్ మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని అండ్ క్వాంటిటీ Ctrl+Shift+C QTY. ఓకే, అండ్ తర్వాత అమౌంట్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, మనం ఇక్కడ ఏం చేస్తామంటే టోటల్ అని చెప్పేసి ఇక్కడ ఒక కాలం రాసుకుంటాం కదండి ఒక్కొక్కసారి. సో దాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఓకే, ఇక్కడ ఒకటి డ్రాగ్ చేస్తున్నాను, ఒక కాపీ, అండ్ ఇక్కడ వచ్చేసరికి పెట్టేస్తున్నాను అనమాట. అండ్ టోటల్ బోల్డ్. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న లైన్ డ్రా చేసుకుంటానండి, ఎందుకంటే జస్ట్ ఇంతవరకు అనమాట, లేదంటే ఇంతవరకు అమౌంట్ దాని వరకు మొత్తం కలిసిపోకుండా ఉండటం కోసం కానివ్వండి, లేదంటే ఇంకొక ఆప్షన్ కోసం కానివ్వండి. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చండి. ఏంటంటే కంప్యూటర్ ఐటమ్స్ ఏదైనా బర్న్ అయినా కానీ వారంటీ రాదు అని చెప్పేసి కొన్ని వర్డ్స్ రాసుకుంటాం కదండి. సో ఇట్లాంటివన్నీ రాసుకున్నాం అన్నమాట. ఇక్కడ మనం Part 1 వారంటీ not covered for burned items. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి కింద ఇంకొకటి అండి, ఏంటంటే మన సిగ్నేచర్ అండ్ మన షాప్ నేమ్. ఓకే, లక్ష్ LCK కంప్యూటర్స్. అండ్ దీన్ని వచ్చేసి మనం సెంటర్లోకి అసైన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, అది వచ్చేసి మనకి ఎట్లా సెంటర్లో కాకుండా కొంచెం ఇటు చివరికి రావాలి కదండి, ఎందుకంటే సైన్ ఇక్కడే కదండి మనం చేసేది. అండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చూసుకోండి, కొంచెం అట్లా పైకి కొట్టేసుకున్నాను. ఓకే, సరిపోయినా ఇదండి. అండ్ తర్వాత వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకోండి, మనం దీన్ని మనం ఏ విధంగా ఒకేసారి ఒక 2 మల్టిపుల్ కాపీస్ కానీ లేదంటే 3 మల్టిపుల్ కాపీస్ కానీ ఏ విధంగా చేసుకుంటామంటే కనుక చూడండి, ఇక్కడ మనకు వచ్చేసరికి సైజ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే హైట్ వచ్చేసి 120 ఉంది, విడ్త్ వచ్చేసి మనకు 80 ఉంది కదండి. సో ఇక్కడ ఏంటంటే మనకు గ్యాప్ వచ్చేసరికి 100 కావాలన్నమాట. అంటే నెక్స్ట్ కాపీ వచ్చేసి మనకు 100 కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను దీన్ని కాపీ చేస్తున్నాను, ఎడిట్లో పేస్ట్ మల్టిపుల్, ఇక్కడ 1 కాపీ నాకు వర్టికల్ ఆప్సెట్లో హారిజంటల్లో కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే 100 ఇస్తున్నాను చూడండి. సో అక్కడ ఏమైందంటే మనకు ఒక బాక్స్ ఒకటే సెలెక్ట్ అయింది కాబట్టి అందువల్ల మనకు అట్లా వచ్చిందండి, మొత్తం ఎంటర్ కాలేదు కాబట్టి. సో అది అనమాట ఇష్యూ. కాపీ పేస్ట్ మల్టిపుల్ పేస్ట్. ఈ 20 కూడా గ్యాప్ దేనికి అంటే అండి, ఇప్పుడు సపోజ్ మనం కటింగ్ చేసుకుంటాం కదండి, బిల్ కానీ ఇట్లా కటింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా ఇట్లా వస్తుంది కదా. సో అటు సెంటర్కి ఇటు సెంటర్కి మనకు కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఈ 20. లేదు మనకు పేపర్ సైజుని బట్టి ఒక్కొక్కసారి వాళ్ళు సైజ్ చెప్తారనమాట, దాన్ని బట్టి మనం దీన్ని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అంతా సరిపోదు. సో ఇక్కడ ఏంటంటే 15 మార్జిన్ ఇవ్వాల్సి వస్తుంది, అంటే ఇక్కడ మనం జస్ట్ 95 ఇస్తామన్నమాట.
ఓకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే A4 షీట్ వచ్చేసి మనకు ఇందాక ఎంత ఉందండి, ఇక్కడ నేను జస్ట్ వర్క్ అట్లా గైడ్ లైన్ వేస్తున్నాండి. ఓకే, ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇంతవరకు 0 చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, చూసారా, ఆటోమేటిక్గా ఇక్కడ మనకు 0 అయిపోవాలండి. ఇక్కడ మీరు గైడ్ లైన్స్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, నేను ఆటోమేటిక్గా ఇక్కడ స్ట్రింగ్ తెస్తున్నాను. ఈ గ్రీన్ కలర్లో కనిపించేదాన్ని మనం స్ట్రింగ్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మీరు మార్జిన్ కనుక అబ్జర్వ్ చేస్తే 15 కరెక్ట్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నాకు 0 అయిపోయింది చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనకు సైజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ మనకు A4 షీట్ వచ్చేసి ఎంత అండి, 210 సైజ్ కదా. సో మనకు వచ్చేసరికి ఇక్కడ ఇంతవరకు ఉంది ఆప్షన్. ఓకే, కాకపోతే ఏమవుతుందంటే మనకు ఒక్కొక్కసారి పేపర్ సైజ్ ఉంటుంది కదండి. పేపర్ సైజ్ వచ్చేసి ఒక్కొక్కసారి అదేంటంటే బిల్ కాపీ వచ్చేసరికి ఒక్కొక్కసారి 1/8 సైజ్ అని చెప్పేసి ఇంకొక సైజ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట ఆఫ్సెట్ ప్రింటర్స్లో. అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ సైజులో ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, అంటే అక్కడ వచ్చేసరికి మనకు A4 షీట్ అనేది కంప్లీట్గా ఉండదండి. ఓకే, అది ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే సపోజ్ మనకు 4 కాపీలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మనకు కంప్లీట్ సైజ్ వచ్చేసి మనకు ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 175 ఉంది కదండి. ఒక్కొక్కసారి అది 190 ఉండొచ్చు. 190 ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ కరెక్ట్గా మనం మార్జిన్ అన్ని కరెక్ట్గా సెట్ చేసేసుకున్నాం అనమాట. అది మిగతా ఏదైనా ఖాళీ కనుక ఉంటే కనుక మనకు అదేమవుతుందంటే ఆటోమేటిక్గా కటింగ్లోకి కానీ వాటిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అండ్ దీన్ని మళ్ళీ కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ మార్జిన్ అనమాట, పేస్ట్ మల్టిపుల్ 0. కాకపోతే మనకి ఇక్కడ 120 ఉంది కదండి, దీన్ని మనం ఏం చేస్తున్నామంటే 135 ఇస్తున్నాం అనమాట. ఓకే, సరిపోయింది కదండి. ఇక్కడ నేను వచ్చేసి కంప్లీట్గా Ctrl+G కొడుతున్నాను. Ctrl+G అంటే కనుక మనకు మొత్తం అవన్నీ గ్రూప్ అయిపోతాయి అనమాట. సో నేను ఐటమ్ని ఈజీగా మూవ్ చేసేయచ్చు ఇక్కడ. ఓకే, ఇంకా మీరు జస్ట్ డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చుకుంటే కనుక మీకు కరెక్ట్గా సెంటర్లో వచ్చేస్తుంది అనమాట ఇది. ఓకేనా అండి, ఇదండి. ఇట్లా మనం మల్టిపుల్ ఐటమ్స్ కానీ ఏవైనా ఉన్న వాటిని బిల్ ప్రిపరేషన్ వచ్చేసి మనకు ఆఫ్సెట్ ప్రింటర్స్లో ఇలాగే డిజైన్ చేస్తారనమాట. ఓకే, అండ్ దీన్ని మనకు కరెక్ట్గా సెంటర్లో ఉందా లేదా అనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఇక్కడ మనం ఒక బాక్స్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే ఈ గైడ్ లైన్ ఉంది కదండి, ఈ గైడ్ లైన్ మనం ఇక్కడ అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడ జస్ట్ వర్క్ అట్లా క్లిక్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా గ్రూప్లో వచ్చేస్తుంది ఇది. సో ఇక్కడ మీరు బాక్స్ అని కనుక సెలెక్ట్ చేసుకుంటే అది కరెక్ట్గా సెంటర్లో ఉందా లేదా అనుకుంటే ఆ బాక్స్కి కరెక్ట్గా మీరు అట్లా అడ్జస్ట్ చేసేసుకొని జస్ట్ దీన్ని కూడా వరకు ఒక పాయింట్. ఓకే, మనకు కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ప్రింట్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మీరు గైడ్ లైన్ వేసుకున్నారు కదండి, పేపర్ సైజ్ వచ్చేసి మనకు 256 ఉంటుంది. ఓకే, ఇదేంటంటే 1కి 4 సైజు అనమాట. 1కి 4 అంటే ఒకే దాంట్లో 4 వస్తాయి అనమాట. ఓకే, 1/8 అంటే ఒక్కొక్కసారి 2 వస్తాయండి. 1/2 అన్నప్పుడు ఒక A4 షీట్లో 2 వస్తాయి అనమాట. ఓకే, అది కూడా చూద్దామండి. జస్ట్ దీన్నే కాపీ చేసుకుంటున్నాను నేను, అది వైట్ పేజీలో ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి మనం చూద్దామండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొకటి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. యాక్చువల్గా ఏమవుతుందంటే మాస్టర్ పేజీ ఉంటుందండి, మాస్టర్ అని చెప్పి ఉంటుంది. మాస్టర్ వచ్చేసి అది యాక్చువల్గా నియర్లీ లీగల్ సైజ్ ఉంటుందన్నమాట, అంటే 355 విడ్త్ లాగా ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ప్రింట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ గ్రిప్పర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. గ్రిప్పర్ సైజ్ వచ్చేసి మనకు 35 కానీ లేదంటే 40 కానీ ఉంటుందన్నమాట. అప్పుడు ఒక టాప్ సైజ్ ఉంది కదండి, టాప్ సైజ్ వచ్చేసి మనం 40 పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే దీన్ని కిందకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడ ఈ పైన వచ్చేసి ఇది ఉంది కదండి, ఈ ఏరియాలో వాళ్ళు హోల్స్ చేసుకుంటారు అనమాట. సో అక్కడ అది మిషన్లో అడ్జస్ట్ అవ్వడం కోసం అనమాట. ఓకే, ఇదన్నీ మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్రింటర్స్లోకి వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, ఇవి నెక్స్ట్ వచ్చేసరికి 1/8 సైజు అట్లా అదే ఒకసారి చూద్దామండి. అండ్ దీనికోసం నేను ఒక వైట్ పేజీ తీసుకుంటున్నాను. ఓకే, అది కూడా లీగల్ పేజీ. ఓకే, లీగల్. సో నాకు ఇక్కడ ఇంచెస్ వచ్చేసింది. సో నేను ఇక్కడ ముందు ఓకే కొట్టేస్తున్నాను. దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ పేజ్ సెటప్లో వైడ్. ఓకే, అండ్ మనకు ఆల్రెడీ తెలుసు కదండి, Ctrl+K కొడితే మనకు మిల్లీమీటర్స్లోకి మార్చుకోవచ్చు. అండ్ హై రెజల్యూషన్. ఓకే, అండ్ క్వార్ట్స్లోకి వెళ్ళిపోయి ఈ ఆప్షన్ని తీసేసుకోవాలి. ఓకే,
ఇదేంటంటే అండి, ఇవి బేసిక్ సెట్టింగ్స్ అనమాట. ఇది మనం పేజ్ మేకర్లోకి ఎంటర్ అవ్వకముందే ఎంటీ పేజీలో మనం న్యూ పేజీ తీసుకోకముందే మనం డాక్యుమెంట్ని సెటప్ చేసేసుకుంటే కనుక ఇవన్నీ ప్రతిసారి మనం సెటప్ చేసుకోవడానికి అవసరం ఉండదు అనమాట. ఓకే, అండ్ నేను ఇక్కడ మార్జిన్స్ సెట్ చేస్తున్నానండి, జస్ట్ 10. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే నేను ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఈ సైజుని మనం మారుస్తున్నాం అనమాట. సో ఇక్కడ నాకు వచ్చేసి విడ్త్ వచ్చేసి 120, హైట్ వచ్చేసరికి 180. ఓకేనా, అండ్ దీన్నంతా కూడా మనం అడ్జస్ట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే Ctrl+G కొడుతున్నా అండి వర్క్. దీన్నంతా ఏం చేస్తున్నానంటే ఇట్లా లాగేస్తున్నాను. చూసారా, ఆటోమేటిక్గా మొత్తం మారిపోయింది. కాకపోతే కొన్ని అట్లాగే ఉన్నాయి కదండి, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫాంట్ సైజ్ వచ్చేసి ఇంకా కొంచెం పెంచుకోవాలి. ఓకే, Ctrl+Shift+F12 కొడితే కనుక మనకు పేజ్ అనేది జస్ట్ ఒకసారి రిఫ్రెష్ అవుతుందండి. ఓకే, అండ్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా ఇక్కడ మనకు కొంచెం గ్యాప్ ఉంది. సో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి కరెక్ట్ సెంటర్లో లేదనమాట అది. సో మనం ఇక్కడ వరకు దీని వరకు సెంటర్ పెట్టేసుకుంటున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, మీరు అక్కడ అడ్జస్ట్ చేయాలని చూస్తుంటే అది ఆటోమేటిక్గా స్కిప్ అయిపోతుంది కదా. సో దానికి వచ్చేసి ఇక్కడ మనకు వ్యూలో స్నాప్ టు గైడ్స్ అని ఉంటుందండి. దీని ఆప్షన్ ఎప్పుడు కూడా అన్చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా మనకు అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి వరకు చూద్దాం. ఓకే, అడ్జస్ట్ అయింది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ని మనం కవర్ చేయాలనుకుంటే సో ఇక్కడ మనకు ట్రాకింగ్ ఆప్షన్ ఉంది కదండి, బేస్ విత్ ఆప్షన్ ఉంది కదండి. జస్ట్ నేను ఇక్కడ 110 అప్లై చేశాను. ఓకే, సరిపోయింది చూడండి. అండ్ తర్వాత వచ్చేసి దీని సైజ్ కూడా జస్ట్ ఒక పాయింట్ పెంచుతున్నాను. ఓకే, అండ్ ఇవి కూడా 1 పాయింట్ ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ ఇవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అండ్ ఇక్కడికి ఓకే కొంచెం అడ్జస్ట్మెంట్లు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట మనకు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు వచ్చేసరికి సైజ్ పెరగాలి. సో మనం జస్ట్ ఇట్లా సైజ్ పెంచేసాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవి చూడండి, మీరు ఒక బిల్ చూస్తే ఆటోమేటిక్గా మీరు ఈజీగా ఈ నేను చెప్పే ఆప్షన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా మీరు బిల్ అనేది ఈజీగా టైప్ చేసేయచ్చండి. మీరు ఏమంత పెద్ద కష్టమైన పని కాదు, టాస్క్ కూడా కాదనమాట. ఓకే, అండ్ నేను ఇక్కడ వచ్చేసి జస్ట్ సైజెస్ పెంచుతున్నాను. ఓకే, అండ్ మనకి ఇక్కడ వచ్చేసి చాలా స్పేస్ ఉంది కాబట్టి సో నేను దీన్ని కిందికి అనేస్తున్నాను. అండ్ దీన్ని మనం అనకపోయినా కూడా మనకు అవసరం లేదండి. ఇదేంటంటే జస్ట్ అట్లాగే ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి సో మనం సెంటర్లో ఉన్నప్పుడు మాత్రం మనకి ఇది కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి దీన్ని నేనేం చేస్తున్నా అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఏమవుతుంది 120 ఉంది కదండి మనకు సైజు. సో మనం ఏం చేస్తున్నామంటే దీనికి 140 ఇస్తున్నాము చూడండి. వర్టికల్ ఆఫ్సెట్లో 140 ఇచ్చేసి ఇక్కడ కింద 0 పెట్టుకున్నాం. చూసారా, మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే గ్రిప్పర్ సైజు కనుక మనం చెక్ చేసుకోవాలనుకుంటే చూడండి, రైట్ సైడ్ వచ్చేసి నేను 40 పెడుతున్నాను. ఓకే, అండ్ దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, A4 షీట్కి కరెక్ట్గా ఉందా లేదంటే కరెక్ట్గా ప్రింట్ అవుతుందా లేదా అనేది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో నేను ఇక్కడ నుంచి ఇక్కడికి గైడ్ లైన్ వేసుకుంటున్నాను, 0 చేసుకుంటున్నాను చివర్లో. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి మనం ఎక్కువగా వర్క్ చేసేది మొత్తం గైడ్లైన్స్ మీద చూపిస్తామండి. మొత్తం మీకు వర్క్ అనేది ఏ విధంగా గైడ్లైన్స్ వేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేసి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకు 290 కదండి ఇది A4 షీట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 260 దాకా ఉందన్నమాట ఇది. ఓకే, అంటే మనకు A4 షీట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, అంటే ఆ సైజ్ అడ్జస్ట్మెంట్లు అన్నిటికీ కటింగ్లకు కానీ వీటన్నిటికీ పోయినా కూడా మనకి ఏంటంటే సైడ్కి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కరెక్ట్గా కటింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైనా బిల్ కనుక మీరు చూస్తే కరెక్ట్గా అటువైపు ఇటువైపు కనుక అబ్జర్వ్ చేస్తే కొంచెం మార్జిన్ అనేది ఉంటుంది, ఒక 5 కానీ లేదంటే 10 మార్జిన్ కానీ. ఏంటంటే అది చూసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే ఎట్లా అంటే ఒక్కొక్కసారి మనకు 10 గ్యాప్ కూడా ఉంటుంది, లేదంటే 5 గ్యాప్ కూడా ఉంటుంది అనమాట. అదేంటంటే మరీ 5 గ్యాప్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ బిల్ అనేది చూడడానికి లుకింగ్గా ఉండదు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే 10 చేసుకుంటాము. అదే మనం ఇందాక చేసాం కదండి, ఇది చేసాం కదండి, దీనికి మనకు 5 ఉన్నా కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అండి, మనం పేజ్ మేకర్లో ఒకేసారి 4-5 డాక్యుమెంట్స్ ఓపెన్ చేసామనుకోండి. డాక్యుమెంట్ ఇప్పుడు సపోజ్ నేను ప్రీవియస్ డాక్యుమెంట్లోకి వెళ్ళాలి, Ctrl+Tab కనుక మీరు ప్రెస్ చేస్తే
ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్లోకి అన్నిటికీ మీరు వెళ్ళొచ్చు అనమాట. అదే కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ కనుక మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రీవియస్ డాక్యుమెంట్లోకి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ షార్ట్ కట్ అండి. అండ్ సారీ, ఇది చూసారు కదండి. సో ఇదండి మనకు ప్రింట్ వర్క్లో వచ్చేసరికి. అండ్ దీన్ని ఏం చేస్తాం అంటే జస్ట్ కిందికి అనేస్తాం, మనకి ఏంటంటే కరెక్ట్గా పేజీకి సెంటర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇదండి ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.